హిచ్కాక్ గారి గురించి నేను ఒక్క వ్యాసం రాశాను, టోపాజ్ సినిమా గురించి రాశాను. అది మీరు ఎలాగో చదువుతారు, దాని గురించి మాట్లాడట్లేదు. హిచ్కాక్ గారి గురించి ఇప్పుడు వీళ్ళంతా చెప్పిన దానికంటే నేను గొప్పగా ఏమీ చెప్పలేను. బట్ రెండు విషయాలు చెప్తాను. నాకు సినిమా మీద ఫస్ట్ అనురక్తి ఏర్పడడానికి రెండు సినిమాలు సార్. ఒకటి ఖైదీ, రెండు అన్వేషణ. ఆ రెండు సినిమాల ద్వారానే నాకు సినిమా అన్నదే తెలిసింది. నేను అన్వేషణ అనే సినిమాని చూసి నేను మళ్ళీ నా క్లాస్మేట్స్ ఒక ఇద్దరం కలిసి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి మళ్ళీ రెండోసారి ఆ సినిమా చూసి, ఎందుకంటే అప్పుడు యూట్యూబ్లో లేకపోతే ఇంకోటి లేవు కాబట్టి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. సో అన్వేషణ చూసిన తర్వాత అంటే సినిమా మీద అనురక్తి ఏర్పడడానికి రెండు కారణాలు. ఒకటి ఖైదీ, లేదా అంతకుముందంటే హీరోలు మీకు తెలుసు కదా, హృదయం టక్ చేసుకొని విగ్గు పెట్టుకొని కాలేజీలకు వెళ్ళేవారు. ఆ సినిమాలో నచ్చేవి కదా నా చిన్నతనంలో. తర్వాత మహర్షి సినిమాలో ఊర్వశి రూహా పాటతలక ఎడిట్ ప్యాటర్న్ సార్. అంటే అప్పటికి అసలు అదంటే ఏం కూడా తెలీదు. అరే భలేగుంది పాట, ఇది ఏంటి ఇలా ఉంది అనేది అనిపించిన దగ్గర నుండి ఇప్పుడు ఎన్ని షాట్లు ఆయన తీశారు. ఒక కన్నుని లేకపోతే అంటే మామూలుగా ఆ సినిమాలో మీరు ఒక హీరోయిన్ కన్నుని ఎన్నిసార్లు చూసి అది అనుకరించడానికి ట్రై చేశాను సార్. పలాసలో బడ్జెట్ ప్రాబ్లం వల్ల తీయలేకపోయాను. ఒక పాటలోనే అలాగ హీరోయిన్ చూపిద్దాం అనుకున్నాను. బట్ అలాంటి వ్యక్తుల మధ్య అంటే నేను సినిమా అన్నదే తలుచుకోని టైంలో మీరంతా మహానుభావులు సార్. మీరంతా రాసిన ఆ పుస్తకంలో నేను ఒక వ్యాసం రాశాను. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యేటప్పుడు అసలు నేను డైరెక్టరే కాదు, నేను కథలు రాసుకుంటూ ఏదో ట్రావెల్ ఏజెంట్ నడుపుకుంటూ ఉండేవాడిని. వాళ్ళందరి మధ్య నాకు చోటు దక్కడం. పొలగం చిన్నారాయణ గారు నాకు కదీర్ బాబు గారి ద్వారా పరిచయం, రెంటాల జయదేవ్ గారు నాకు రైటర్స్ మీట్లో పరిచయం. అంటే అంతా సాక్షి ఈ సాహిత్యం అటువైపు వెళ్తున్నప్పుడు పరిచయం. అక్కడ నుండి నేను వాళ్ళ వేసిన పుస్తకంలో నాకు ఆ చోటు లభించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో పాటు ఇందులో నేను వ్యాసం రాశానన్నది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. చాలా గర్వంగా ఉంది. అంటే ఒక అబ్బురుపడి చూసిన ఒక సినిమా తాలూకా డైరెక్టర్ మాకందరికీ సార్. ఇక్కడ ఎవరైనా సరే మిమ్మల్ని పొగడారంటే వాళ్ళు ఎవరు మీకు ముఖస్థుతి కోసం పొగడవలసిందే సరే. దట్ ఈజ్ ట్రూ. ఇప్పుడు హరీష్ గారినో లేకపోతే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారినో మేము ఇప్పుడు పొద్దున్న ఇస్తే కలవాలి కాబట్టి 4 మాటలు ఎక్కువ మాట్లాడుకుంటామేమో తప్ప సార్ మీ గురించి ఏం మాట్లాడినా అది అక్షర సత్యం సార్. ఇది ఒకటి. రెండోది బుక్ మేకింగ్. నేను సాహిత్యంలో ఉన్నాను, నేను పుస్తకాలు వేస్తాను. నా పుస్తకం కూడా 2 రోజుల కిందట రిలీజ్ అయింది. సవర్లకొండ. నేను 10 ఏళ్ళుగా రాస్తున్న కథలు సవర్లకొండ 10 షార్ట్ స్టోరీస్ కాంపిటీషన్ సార్, అది రాశాను. బుక్ మేకింగ్ అనేది చాలా వరకు చూస్తే ఇందాక ఎవరు వంశీ గారే చెప్పారు బుక్ మేకింగ్ గురించి. నార్మల్గా పుస్తకాలు 2 రకాలు. బంగాళదుంపతో 100 రకాల వంటలు చేయడం అలాగని ట్రైన్లో అమ్ముతుంటారు మనకి. సో ఆ మేకింగ్ వేరే ఉంటుంది. ఈ పుస్తకం చేయాలంటే ఇలాంటి పుస్తకం కొంచెం హార్డ్ బౌండ్ ప్లస్ దాని తాలూకా ప్రింటింగ్ క్వాలిటీ కానీ. నా పుస్తకం 182 పేజీలు, దాదాపు 2.5 నెలల శ్రమ. 2.5 నెలలు శ్రమ పడితే కానీ ఆ పుస్తకం అలా రాదు. మరి ఆయన 2 ఏళ్ల కిందట మొదలుపెట్టారు, ఇప్పుడు తీసుకొచ్చారు. చాలా గొప్ప ప్రింటింగ్ క్వాలిటీతో, చాలా మంచి క్వాలిటీతో చాలా మంచి పుస్తకాన్ని తీసుకొచ్చారు. సినిమా వాళ్ళు అంటే నేను పులగం గారి కిందాక నా పుస్తకాన్ని రాస్తూ అంటే ఆయనకి ఇస్తూ ఒకటే రాశాను. ఇక్కడ వేరే సినీ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు అఫెండ్ అయినా కూడా నేనేం చేయలేను, నిజంగా నాకు అనిపించింది రాశాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ఏకైక సినిమా జర్నలిస్టు పులగం చిన్నారాయణ గారికి అని రాశాను. ఎందుకంటే సినిమా జర్నలిజం అనేది ఏమైందో మీకు అందరికీ తెలుసు, మళ్ళీ అది కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు కలిసినా సరే ఎదర్ ఒక సినిమా గురించిన పుస్తకం అయినా మాట్లాడతారు, లేకపోతే ఆయన రాసిన వ్యాసాలు సినిమా గురించి రాస్తారు, లేకపోతే సినిమాల్లో తిరుగుతుంటారు, సినిమాని ప్రమోట్ చేస్తుంటారు. పిఆర్ఓగా ఉన్నారు. మీరు ఏం తిన్నారు, ఏం తాగారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ హీరోయిన్కి మీకు ఏంటి, అలాంటి ప్రశ్నలు ఆయన అడగడం నేను ఎక్కడా చూడలేదు ఈరోజు వరకు. సో సినిమాలకి సాహిత్యానికి మధ్య ఒక వారధిగా ఉండి ఇలాంటి మంచి పుస్తకాలు తీసుకొచ్చి మమ్మల్ని అందులో భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ చిన్నారాయణ గారు. సార్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మీరు తెలీదు, బట్ ఫస్ట్ టైం మీటింగ్ యూ. ఎస్ సార్.